హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మూవీ రాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మూవీ గురించి. బ్యూటీ బ్యూటీ మూవీ గురించి మాట్లాడుకోము. చూశాను భయ్య, మూవీ నిన్ననే చూశాను నైట్. బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళాలంటే ఓకే, ఒక లైన్ ఎలా అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి, మిడిల్ క్లాస్ గురించి పడే బాధలు, మిడిల్ క్లాస్ ఉండే అన్ని ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఒక ఫాదర్ ఒక తన ఇంటిని పోషించడానికి, ఒక మదర్ తన ఇంటి మొత్తం ఖర్చుకి సంబంధించడానికి చాలా మంచి చూపించారు. ఓకే, సినిమాలో ఎవరిది అరే ఇది ఎందుకు ఉంది, ఈ యాక్టర్ ఎందుకున్నాడు, ఎందుకు వచ్చాడు అని అంత తీసి పడేంత యాక్టర్స్ ఎవరు లేరు. అందరిది ఎవరికి ఎంత అవసరమో అంతే పెట్టుకున్నారు, ఎవరికి ఎంత కావాలో అంతే తీసుకున్నారు అందరి దగ్గర యాక్టింగ్. దీంట్లో అవుట్ అండ్ అవుట్ స్టాండ్ యాక్టింగ్ చేసిపోతారు నరేష్ గారు. తన ఫాదర్ రోల్లో చించి పడేశాడు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, తన ఫ్యామిలీ కోసం ఎంతైనా తెగించే ఫాదర్. తన యాక్టింగ్ చాలా బాగుంది. మీరు చూసేస్తే ఒక టైంలోకి వస్తే మొత్తం ఇట్లా కన్నీరు ఇట్లా ఏడ్చేసేస్తారు. అంత బాగా చేశాడు యాక్టింగ్ తన గురించి. ఇక మదర్ రోల్లో చేసింది, హీరోని మదర్ రోల్లో చేశారు. ఆల్రెడీ ఈటీవీ 90s కిడ్స్ లో చూసే ఉంటారు. తను కూడా బాగానే ఉంది. తను ఒక మిడిల్ క్లాస్ మదర్ లా తను చాలా బాగా చేశారు. తనకి యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది, తను కూడా బాగానే చేశారు. హీరోయిన్ గురించి మాట్లాడాలంటే ఇంత ముందు ఏ మూవీలో చూసి ఉండలేకపోవచ్చు, కానీ తనకి వాయిస్ ఓవర్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. తన యాక్టింగ్ పొటెన్షియల్ కి వాయిస్ ఓవర్ కి మంచి మ్యాచ్ అయిపోయింది. సినిమా చాలా అంటే తన యాక్టింగ్ లో ఇట్లా గుంజేసుకుంటుంది. ఒక సైడ్ మొత్తం ఇదేం మొత్తం ఇలా ఉంటుంది, అలా ఒక సైడ్ మొత్తం తను అలా డామినేట్ చేసేస్తుంది మూవీని. ఒక సైడ్ నరేష్ గారు అంటే, ఒక సైడ్ తను చాలా మంచిగా యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు. తన ఫ్యూచర్ లో ఇంకా మంచి వేరే ఫిల్మ్స్ మంచి దొరుకుతాయి, ఇదైతే కన్ఫర్మ్. మూవీ అయితే చాలా బాగుంది. తన మూవీలో తన క్యారెక్టర్ చాలా బాగుంది. ఇక హీరో గురించి అంటారా, హీరో ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ మూవీలో చూసుకున్నా కన్నా ఈ మూవీస్ లో ఓకే, తను ఒక రోల్ తో పాటు వెళ్ళిపోతుంది. అంత బెటర్ రోల్ అనేది కాదు, కథతో పాటు వెళ్ళిపోతుంది అలా. ఇక దీంట్లో అన్ని ప్రోసెస్ అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు, కానీ ఇవి దీంట్లో కాన్సెప్ట్ లేవా అసలు. మూవీ అంటే ఎప్పుడు ఇంత మూవీలో బాగుంటుంది, అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ప్రోన్స్ కాన్స్ ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. అన్నిలో ఎత్తుకుంటా కూర్చుంటే రెండు దొరుకుతాయి, అలా అని కాదు. దీంట్లో కాన్స్ ఉన్నాయి, అదేం లేవు. సినిమా ఒకటే బాగుంది వెళ్ళిపోవడం లేదు, కాన్స్ ఉన్నాయి. కాన్స్ కూడా ఇప్పుడు కాన్స్ చెప్పాలంటే ఇదంతా ఇప్పుడు ఫస్ట్ చెప్పింది మూవీ మనం జనరల్ గా చూడాలా లేదు అని కాన్సెప్ట్ ఉన్నది. అసలు సినిమా ఎలా ఉంది అని చెప్పడానికి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సినిమా స్టార్ట్ చేయడమే ఒక మిస్టరీస్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత పాటు ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ డ్రామాలా వెళ్తుంటది. అక్కడ అనిపిస్తుంటది ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని స్టోరీ చెప్పారు. ఇంత సింపుల్ గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నైట్ 10 తర్వాత 11 తర్వాత 12 తర్వాత బయటకు వెళ్తే ఎవరు అడగరా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ ఉంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే ఎలా, మన ఇంట్లో 9 అంటే ఒక ఆడపిల్ల మన ఇంట్లో వచ్చేయాలి. అంత మించి నువ్వు బయటకు వెళ్ళి 11, 12 గంటల అడగడు కదా, ఎప్పుడు అడగరా? అలా ఎప్పుడు ఇక్కడ ఉంటది అనమాట. తను హీరో 12 గంటలకి 11 గంటలకి వైజాగ్ బీచ్ లో ఉంటుంది, కానీ ఇంట్లో పడగలరు. అది కొంచెం ఇల్లాజికల్ అనిపించింది. మిడిల్ క్లాస్ అన్నప్పుడు ఇవన్నీ కొంచెం ప్రాపర్ గా కొంచెం ఉండుంటే బాగుండేది, అది ఒకటి అనిపించింది. ఇక స్కూటీ ఆ బైక్ కొంచెం ఇదొక సారీ నాకు ఇల్లు అనిపించింది. ఇల్లాజికల్. ఇప్పుడు ఒక ఫాదర్ ఎంత ఉన్నా కూడా తన శక్తిని మించి అప్పు చేసి ఇప్పించాడంటే ఓకే, కానీ ఒక లెవెల్ వరకే. ఇప్పుడు కూతురు మీద ప్రేమ లేని ఎంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు. కూతురు అంటే చాలా ప్రాణం ఉంటుంది, కానీ ఒక శక్తికి మించే తను ఇచ్చాడు. ఇది కూడా ఇక్కడ కూడా ఎలా అంటే నరేష్ గారు తన కూతురు కోసం ఏమైనా చేసేంత చూపించారు, కానీ అది కూడా కొంచెం ఇల్లాజికల్ అనిపిస్తుంది. మరీ అంత ఇదేంది ఇలా వచ్చింది, ఓకే మరీ ఇంతనా అని అనిపిస్తుంది. అసలు ఏంటంటే కొన్ని సీన్స్ అనిపిస్తుంది. స్టారీ కథ మంచిగా వెళ్తుంటది, కథ మంచిగా వెళ్ళినప్పుడు మధ్యలో ఒక సీన్ అనిపిస్తుంది, అరే ఇది ఎందుకు ఇలా ఇలా కాకుంటే బాగుంటదేమో అని అనిపిస్తుంటది. అలా అని కొన్ని సీన్స్ అయితే నాకు కొంచెం ఇల్లాజికల్ అనిపించాయి. ఇక ఫస్ట్ హాఫ్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోతుండే ఓకే, సెకండ్ హాఫ్ ఎంట్రీ కాగా సెకండ్ హాఫ్ నుంచి ఒక మిస్టరీ డ్రామా లెక్క వెళ్ళిపోతుంది. మొత్తం మిస్టరీస్ తీసుకెళ్తాడు సినిమా సెకండ్ హాఫ్. ఇక దాని తర్వాత ఓకే, సెకండ్ హాఫ్ ఇక అంత మరీ అంత రొమాంటిక్ గా డ్రామా కాకుండా ఒక సింపుల్ టెంప్లెట్ లాగా చాలా సింపుల్. ఇది ఓకే, ఇంత చాలా సింపుల్ చూసాం కదా, ఇలానేనా అనిపిస్తుంది. మరీ కొత్తగా అనిపించదు, మరీ ఏదేమో అరే ఇంతేలా అని కూడా అనిపించదు. ఓకే ఓకే ఇంతే జరిగిందా అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం దాన్ని తీసుకెళ్ళి ఎండింగ్ క్లైమాక్స్ అంతా తెలిసే ఉంటుంది. ఓకే హ్యాపీ ఎండింగ్ అన్నట్టు ఉంటుంది మూవీ. మీరు మూవీ ఓకే ఒకవేళ టైం పాస్ కి ఇప్పుడు ఓజీ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు, అంతలోపు మనం చూడాలనుకుంటే భద్రకాళి మీద ఒకసారి పన్నేయచ్చు. లేదు నాకు లవ్ స్టోరీ కొంచెం బాగుండాలి, లవ్ స్టోరీ బాగుండాలి, నిబ్బి కావాలంటే బ్యూటీ మీద కూడా కన్నేయచ్చు. దాంట్లో ఒక పాట బాగుంది,
కన్నమ్మ పాట అయితే చాలా హిలేరియస్ ఉంది. థియేటర్ లో చూస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఉంది. అది చాలా బాగుంది కన్నమ్మ సాంగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూడాలనుకుంటే లేదు మేము అనుకుంటే ఓజీ మూవీ రేపు ప్రీమియర్స్ పడుతుంది. రేపు మేము చూసి మీకు నా ఛానల్లో రివ్యూ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసి నాకు కొంచెం బూస్టప్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేస్తూ ఉంటాను మీకోసం, ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ కోసం నేను చేస్తూ ఉంటాను, కష్టపడుతుంటాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఏమన్నా బాగాలేకపోతే వీడియోలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే ఓకే నా వీడియోలో ఇది చేసుకోవాలి అని నాకు ఒక క్లారిటీ వస్తుంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఓజీ మూవీతో కలుద్దాం. ఫ్రెండ్స్, గుడ్ బై.